నమస్కారం. వెల్ల న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీని అన్ని రంగాల్లో నెంబర్ 1గా నిలబెట్టడమే ప్రభుత్వ లక్ష్యం. చీఫ్ విప్. ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు. ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో విజన్ 2020 ద్వారా సాధించిన విజయాలే 2047 స్వప్నం సాకారానికి స్ఫూర్తి అని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. అసెంబ్లీలో ఈ మేరకు జరిగిన చర్చలో ప్రభుత్వ చీఫ్ విప్ మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వం ఆకాంక్ష, చంద్రబాబు ఆశయం ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో 2047 కల్లా అన్ని రంగాల్లో నంబర్ 1గా నిలబడాలన్న లక్ష్యం సాధించడమే అన్నారు. పేదరిక నిర్మూలన కోసం తీసుకున్న ఇంటికో పారిశ్రామికవేత్త నినాదం తప్పక ఫలితాలు ఇస్తుందని తెలిపారు. చంద్రబాబు అప్పట్లో విజన్ 2020 అంటే కొందరు నమ్మలేదని, కంప్యూటర్లు అన్నం పెడతాయా అనుమానం వ్యక్తం చేసిన వారికి సైబరాబాద్ అభివృద్ధి ఒక నిదర్శనమన్నారు. 1996లో ఉమ్మడి ఏపీ ఐటీ ఆదాయం 5,000 కోట్లు ఉంటే 2023-24లో హైదరాబాద్ నుంచి 2,07,00,000 ఐటీ ఎగుమతులు జరిగాయన్నారు. ప్రతి రైతు కుటుంబం నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వచ్చారని, వారంతా దేశ విదేశాల్లో స్థిరపడ్డారన్నారు. అమెరికా తలసరి ఆదాయం $60,000 ఉంటే అక్కడ స్థిరపడిన తెలుగువారి తలసరి ఆదాయం $120,000 గుర్తు చేశారు. ఇప్పుడు అదే తరహాలో ఏపీకి 2047లో తలసరి ఆదాయం 35 లక్షలు సాధించాలని లక్ష్యం పెట్టుకున్నారన్నారు. ప్రభుత్వానికి ఉన్న ఈ తేడాను గమనించి ప్రజలు ఎన్డీఏతోనే ఉంటే స్వర్ణాంధ్రప్రదేశ్ స్వప్నం తప్పక సాధించి తీరుతామన్నారు. దుర్మార్గులకి అవకాశం ఇవ్వకూడదని సూచించారు. చంద్రబాబు తలపెట్టిన నాలెడ్జ్ ఎకనామీ ద్వారా లక్షల ఉద్యోగాలు, 5 నదుల అనుసంధానంతో 30 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందన్నారు. 2047 మన రాష్ట్రానికి ఒక విజన్. ఎన్డీఏ ప్రభుత్వ యొక్క ఆకాంక్ష, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2047 కల్లా అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబడాలి, దేశంలో నంబర్ 1 అనేది లక్ష్యం అధ్యక్ష. ఇది తప్పనిసరిగా సాధ్యపడుతుంది అధ్యక్ష. అందరూ కష్టపడితే సమిష్టి కృషితో ప్రజల సహకారంతో ఇది ఖచ్చితంగా సాధించగలుగుతాం అధ్యక్ష. పేదరిక నిర్మూలన ఆశయంగా ఈరోజు ఒక ప్రణాళిక చేయడం జరిగింది అధ్యక్ష. గతంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం అధ్యక్ష. భవిష్యత్తులో పేదరిక నిర్మూలన కోసం, ఇంటికి ఒక పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దడం కోసం స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించి 40 లక్షల కోట్లు పెట్టుబడులను ఆకర్షించి ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తీసుకురావడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఒక కుటుంబ యజమాని కూడా ఆ కుటుంబంలో పిల్లల్ని ఎలా చదివించుకోవాలి, వాళ్ళని ఎలా తీర్చిదిద్దాలి, ఇల్లు ఎలా కట్టుకోవాలి, ప్రతి కుటుంబానికి ఒక ప్రణాళిక చేసుకుంటారు అధ్యక్ష బాధ్యత అయినటువంటి కుటుంబ యజమాని. అట్లాగే ఈరోజు మన రాష్ట్రానికి ఒక విజన్ ఉండాలని గతంలోనే 2020 లక్ష్యంగా కూడా గతంలో చంద్రబాబు గారు అద్భుత ఫలితాలు సాధించారు అధ్యక్ష. గతంలో 2020 లక్ష్యం అన్నప్పుడు ప్రజలు కొంతమంది నమ్మలేదు అధ్యక్ష. కంప్యూటర్లో అన్నం పెడతాయని చెప్పేసి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. ఆ సైబరాబాద్ సిటీ అవుట్, అక్కడ కొండలు గుట్టలు, తొండలు గుళ్ళు కట్టం, అది ఏ విధంగా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఆలోచించిన వాళ్ళు, మాట్లాడిన వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. కానీ చంద్రబాబు గారి యొక్క విజన్ దూరదృష్టి అధ్యక్ష. ఆనాడు 2020 కల్లా సైబరాబాద్ ఒక నగరంగా అభివృద్ధి చెందుతుంది, ఫైనాన్షియల్ క్యాపిటల్ గా ముందుకెళ్తుంది అని చెప్పి ఆ రోజు చంద్రబాబు గారు చెప్పింది నిజమైంది అధ్యక్ష. 1996లో ఆ రోజు రాష్ట్ర ఆదాయం ఐటీ రంగంలో కేవలం 5,000 కోట్ల అధ్యక్ష ఎగుమతి ఎక్స్పోర్ట్స్. కానీ 2023-24లో హైదరాబాద్ నుండి 2,70,000 కోట్లు ఐటీ ఎగుమతులు జరిగినాయి అధ్యక్ష. అంటే 5,000 కోట్ల నుండి ఎంత స్థాయికి ఎదిగింది అధ్యక్ష? 2.7 లక్షల కోట్లు ఎగుమతులు పెరిగినాయి అధ్యక్ష. సో ఆ విధంగా ఎన్ని వందల రెట్లు పెరిగింది. అది విజన్ 2020 యొక్క లక్ష్యం అధ్యక్ష. ప్రతి రైతు కుటుంబం నుండి, అట్లాగే ప్రతి రైతు కూలి ఇంటి నుండి కూడా
సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారు అధ్యక్ష. ఇతర దేశాల్లో కూడా ఈరోజు ప్రవాస ఆంధ్రులు ఎంతో ఆర్థికంగా బలపడ్డారు అధ్యక్ష. ఒక విషయం ఏంటంటే అధ్యక్ష, అమెరికా తలసరి ఆదాయం $60,000 అయితే అక్కడ సెటిల్ అయినటువంటి ఆంధ్రుల యొక్క తెలుగు వారి యొక్క తలసరి ఆదాయం $1,20,000 అధ్యక్ష. అంటే 1,05,00,000 తలసరి ఆదాయం. మరి ఈరోజు అమెరికాలో ఉన్నటువంటి ప్రవాసాంధ్రులు 2020 విజన్లో ఎవరైతే అభివృద్ధి చెందారో, ఎవరైతే ఐటీ రంగంలోకి వెళ్ళారో వాళ్ళు ఈరోజు 1,05,00,000 సంపాదిస్తున్నారు అధ్యక్ష తలసరి ఆదాయం. అలాంటప్పుడు ఈసారి 2047లో తలసరి ఆదాయం 35,00,000 సాధించాలనే ఆశయం ఇది తప్పనిసరిగా సాధించగలుగుతాం అధ్యక్ష. ₹1 సాధించగలిగింది. ఈరోజు తలసరి ఆదాయం ఆంధ్రప్రదేశ్ 50 తలసరి ఆదాయం ఖచ్చితంగా 35,00,000 తలసరి ఆదాయం ఈ రాష్ట్రం సాధించి తీరుతుంది అధ్యక్ష. అట్లాగే ఈరోజు హైదరాబాద్ లో సైబరాబాద్ ఇప్పుడు చూస్తే ఎంతో గొప్పగా ఉంది అధ్యక్ష. ఆశ్చర్యపోతాం అధ్యక్ష. అంటే విజన్ 2021 అది సాకారం అయింది అధ్యక్ష. ఔటర్ రింగ్ రోడ్లు అలాంటి ఎందుకు అన్నారు అధ్యక్ష? ఈరోజు ఔటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందింది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చంద్రబాబు గారి విజన్ ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ ఉపయోగపడింది అధ్యక్ష. సో అదే విధంగా నేను తమ దృష్టిలో ఒక విషయం తీసుకొస్తాను అధ్యక్ష. ఒక తండ్రి 2 ఎకరాల రైతు కష్టపడి దాన్ని 100 ఎకరాలు చేస్తే ఒక కుటుంబంలో ఒక తాగుబోతు కొడుకు వచ్చి తాగి వ్యసనాలకు బానిసయ్యి ఆ 100 ఎకరాలు పోగొడితే ఎంత బాధ ఉంటుంది అధ్యక్ష. ఆ ఉన్న ఇల్లు కూడా తాకట్టు పెడితే, కష్టపడి తండ్రి కట్టిన ఇల్లు, అందమైన ఇల్లు కూడా తాకట్టు పెడితే ఎంత బాధ ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా గతంలో చంద్రబాబు గారు 2014-19 మధ్య ఈ రాష్ట్రాన్ని అహర్నిశలు కష్టపడి 2029 లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లారు అధ్యక్ష. విజనరీ నాయకుడు పోలవరాన్ని 72% కడితే విజనరీ నాయకులు, నియంత నాయకులు వచ్చి కేవలం 2% పోలవరాన్ని కట్టి రాష్ట్రానికి అన్యాయం చేశారు అధ్యక్ష. దానివల్ల వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఖర్చు పెరిగింది అధ్యక్ష. నదుల అనుసంధానం చంద్రబాబు గారి గోదావరి పెన్నా నదుల అనుసంధానం మొదలు పెడితే తర్వాత వచ్చిన నాయకులు దాన్ని అటకెక్కించారు అధ్యక్ష. తర్వాత వచ్చిన పాలకులు. అలాగే రైతాంగం తలసరి ఆదాయం దేశంలో నంబర్ 3కి తీసుకెళ్లారు. నంబర్ 1కి చేరింది అధ్యక్ష రైతుల ఆదాయం రాష్ట్రంలో. అది తర్వాత పాలనలో గత 5 సంవత్సరాల పాలనలో రైతుల ఆత్మహత్యలో దేశంలో 3వ స్థానంలో ఉంది అధ్యక్ష. వీళ్ళు గత పాలకులు ఆత్మహత్యలో 3వ స్థానం, చంద్రబాబు గారి స్థానంలో రైతాంగ ఆదాయం దేశంలో నంబర్ 1 అయింది అధ్యక్ష. ఈ విషయం ప్రజలందరూ గుర్తించారు అధ్యక్ష. నీతి ఆయోగ్ మన ఎడ్యుకేషన్, నాణ్యమైన ఎడ్యుకేషన్ దేశంలో గతంలో చంద్రబాబు గారి పాలనలో 2014-19 మధ్య దేశంలో 3వ స్థానంలో ఉంది అధ్యక్ష. కానీ నియంత్రణ పాలనలో, దోపిడీ పాలనలో జీవో నెంబర్ 117 తీసుకొచ్చి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేశారు అధ్యక్ష. దేశంలో 11వ స్థానానికి పడిపోయింది అధ్యక్ష. 3వ స్థానం నుండి 11వ స్థానానికి 19వ స్థానానికి పడిపోయింది అధ్యక్ష. విద్యా ప్రమాణాలు పడిపోయింది అధ్యక్ష. అట్లాగే పట్టిసీమ చంద్రబాబు గారు కేవలం 14,000 కోట్లు ఖర్చు పెట్టి 50,000 కోట్ల పంటల దిగుబడి సాధించారు అధ్యక్ష. కానీ గత ప్రభుత్వంలో పట్టిసీమ మూసేసి రాయలసీమ కూడా సరిగ్గా నీళ్ళు ఇవ్వకుండా అన్యాయం చేశారు అధ్యక్ష. అధ్యక్ష ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, కష్టపడి రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా ఒక విజనరీ నాయకుడు రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఎలా ముందుకు తీసుకెళ్లారంటానికి 2014-19 మధ్య జరిగిన ప్రభుత్వం అధ్యక్ష. ఊరిలో అభివృద్ధి జరిగింది అధ్యక్ష. ఊరిలో సిమెంట్ రోడ్డు వేశారు, అభివృద్ధి జరిగింది. నదుల అనుసంధానం ముందుకెళ్ళింది. రాజధాని అభివృద్ధి మీరే చూశారు. రాజధాని అభివృద్ధి 10,000 కోట్లు ఖర్చు పెట్టి అమరావతి రాజధాని చంద్రబాబు గారు అభివృద్ధి చేస్తే తర్వాత వచ్చిన ప్రభుత్వం పిచ్చి చెట్లతో అడవిలాగా చేసింది అధ్యక్ష. ఆ విధంగా ప్రభుత్వానికి ఎంతో తేడా ఉంది అధ్యక్ష. చంద్రబాబు గారి పాలనలో 5 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చి 5,13,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చింది అధ్యక్ష. కానీ గత ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలు ఊడి పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయి, పక్క దేశాలకు వెళ్ళిపోయినాయి. దానివల్ల నిరుద్యోగ సమస్య గతంలో 4% ఉంటే 24% వెళ్ళింది అధ్యక్ష. అదేవిధంగా అమరావతి రాజధాని రైతుల్ని ఆ రోజు ప్రభుత్వం కొండంత అండగా ఉండి ముందుకు తీసుకెళ్తే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం, గత ప్రభుత్వం అమరావతి రైతుల్ని జైల్లో పెట్టారు అధ్యక్ష. ఈ విధంగా ఒక మంచి ప్రభుత్వం వచ్చినప్పుడు అభివృద్ధి ఏ విధంగా ముందుకెళ్ళిందో ప్రజలు చూశారు అధ్యక్ష. దానికి దురదృష్టం ఏంటంటే మళ్ళీ దుర్మార్గపు ఒక అవకాశం అని
దొంగల మంది అధికారంలోకి వస్తే, గూండాలు అధికారంలోకి వస్తే, దుర్మార్గులు అధికారంలోకి వస్తే మళ్ళీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారు అధ్యక్ష. 10 అడుగులు ముందుకెళ్తే రాష్ట్రం మళ్ళీ 30 అడుగులు వెనక్కి తీసుకొస్తున్నారు అధ్యక్ష. నేను ఈ సభ ద్వారా ఈరోజు ప్రజలు కూడా 2047 విజన్ మనం సాధించాల్సిన బాధ్యత ఉంది అధ్యక్ష. ఖచ్చితంగా అందరూ ప్రజలు సహకరిస్తే 2047 విజన్ సాధించడానికి సాధ్యపడుతుంది అధ్యక్ష. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ని, ఐశ్వర్య ఆంధ్రప్రదేశ్ ని, సంతోష ఆంధ్రప్రదేశ్ మనం సాధించుకోగలుగుతాం అధ్యక్ష. ఎలా అంటే ఇలాంటి దుర్మార్గ ప్రభుత్వాలు రాకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మనం కూడా దీన్ని దూరంగా ఆలోచించాలి అధ్యక్ష. విజన్ 47 ముందుకెళ్లాలంటే ఎన్డీఏ లాంటి మంచి ప్రభుత్వాలు ప్రజలకు అండగా ఉండి రైతుల కోసం నదుల అనుసంధానం చేసేటువంటి ప్రాజెక్టులు ముందు తీసుకెళ్లే ప్రభుత్వాలు కొనసాగాలి అధ్యక్ష. మధ్యలో రాక్షస ప్రభుత్వాలు రాకుండా కూడా మరి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అట్లాగే మళ్ళీ నాలెడ్జ్ సెంటర్లుగా అమరావతిని, విశాఖపట్నాన్ని, తిరుపతిని నాలెడ్జ్ సెంటర్లుగా తీర్చిదిద్ది మళ్ళీ లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం ముందుకెళ్తుంది అధ్యక్ష. నదుల అనుసంధానం ద్వారా గోదావరి, పెన్నా నదులు, అలాగే నగరి అన్ని నదులు కూడా అనుసంధానం చేసి 5 మహానదులు అనుసంధానం చేసి దీనివల్ల రాష్ట్రంలో 30 లక్షల ఎకరాలకి కొత్తగా సాగులో తీసుకురావడం, బొల్లాపల్లి రిజర్వాయర్ పూర్తి చేయడం, దానివల్ల రైతాంగం యొక్క తలసరి ఆదాయం దేశంలో ఆదర్శంగా తీర్చిదిద్దడానికి ఈ ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అధ్యక్ష. చంద్రబాబు గారి ఆకాంక్షలు నెరవేరాలని, ఖచ్చితంగా అది సాధించుకునే దిశగా మనందరం ముందుకు నడవాలని కోరుకుంటూ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా, ఆనంద ఆంధ్రప్రదేశ్ గా, అలాగే ఆదాయంలో సంపన్న రాష్ట్రంగా, దేశంలోనే ఒక సంపన్న రాష్ట్రంగా మన రాష్ట్రం ముందుకెళ్లాలని అందరూ సమిష్టి కృషి చేయాలని కోరుకుంటూ చంద్రబాబు గారి విజన్ ఆశయం నెరవేర్చడానికి ప్రజలందరూ అండగా ఉంటారని కోరుకుంటూ అండగా ఉండాల్సిన బాధ్యత ప్రజల మీద ఉందని తెలియజేస్తూ జీవన జ్యోతి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ములకలూరు హైస్కూల్లో చదివి నూజెండ్ల సెంటర్ నందు 10వ తరగతి పరీక్షలు రాయడానికి సిద్దమవుతున్న విద్యార్థులకు సంస్థ చైర్మన్ ఉత్తమ సేవ కళారత్న డాక్టర్ మందా వెంకటరావు ఎగ్జామ్ కిట్ అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమయాన్ని వృధా చేసుకోరాదని, విలువైన సమయాన్ని ఉపయోగించుకోవాలని, ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా పరీక్షలు చక్కగా వ్రాయాలని, తల్లిదండ్రులకు, గురువులకు, సమాజానికి మంచి పేరు తెచ్చే విధంగా ప్రవర్తించాలని, ఎవరూ ఆందోళన పడకుండా నిర్దేశించిన టైంలో ప్రశాంతంగా పరీక్షలు రాయాలని, వారి ప్రయాణానికి కావలసినటువంటి సహాయాన్ని అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో వినుకొండ పట్టణంలో మొత్తం 10 పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు అధికారులు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో సుమారు 2250 రెగ్యులర్ విద్యార్థులు, 210 మంది ఓపెన్ 10th విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్ష జరగనున్నట్లు తెలిపారు. వినుకొండలో 10వ తరగతి పరీక్షలకు మొత్తం 160 మంది సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు ఎంఈఓ జఫ్రుల్లా తెలిపారు. వారిలో 10 సెంటర్లకు 135 మంది ఇన్విజిలేటర్లు, ప్రతి పరీక్ష కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్, మరొక డిపార్ట్మెంట్ అధికారిని కేటాయించారు. అదేవిధంగా ఓపెన్ 10th వారికి 2 చీఫ్ సూపరింటెండెంట్స్, 2 డిపార్ట్మెంట్ అధికారులను కేటాయించారు. మొత్తం మీద సుమారు 165 మంది సిబ్బందిని నియమించామని తెలిపారు. నియోజకవర్గంలో వినుకొండ పట్టణంతో పాటు బొల్లాపల్లి, ఈపూరు, నూజెండ్ల, శావల్యపురం మండలాల్లో మొత్తం 17 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. 17 పరీక్ష కేంద్రాల్లో సుమారు 4000 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఇందుకు గాను సుమారు 270 మంది ఇన్విజిలేటర్లు, చీఫ్ సూపరింటెండెంట్స్, డిపార్ట్మెంట్ అధికారులను కేటాయించినట్లు అధికారులు తెలిపారు. ఇంతటితో వెన్నెల న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెన్నెల న్యూస్లో కలుసుకుందాం. నమస్కారం.